ఆయన ఇస్తేనే తింటున్నామా? దొడ్డు బియ్యంని సన్నగా చేసి అమ్మేసి ఇచ్చేసినంత మాత్రాన అవి సన్న బియ్యం అయిపోతాయా? అలా సగం నూకలే వస్తున్నాయి. సన్న బియ్యం అంటున్నారు కానీ చాలా మట్టుకు నూకలే వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా తిన్నారు కదా సన్న బియ్యం ఇచ్చినప్పుడు కొత్తలా. తిన్నారంటే అందులో నూకలు వస్తున్నాయి. సన్న బియ్యం అన్నప్పుడు సన్న బియ్యమే రావాలి కదా, మళ్ళీ నూకలు ఎందుకు అన్నిగనం వస్తున్నాయి? ఇప్పుడు కేసీఆర్ అన్నప్పుడు ఏంటి వాటర్ ఫ్రీ అని చెప్పి 24 hours అన్నారు. కరెంటు ఇప్పుడు అది లేదు ఇది లేదు, మాకు ఏం లేదు. మళ్ళీ ఇవన్నీ అబద్ధాలే కదా మరి చెప్పడము. పింఛన్ అన్నారు, పింఛన్ 4000 అన్నారు. 4000 ఇస్తనే లేరు, మాకు ఇస్తలేరు. మా పెద్దలకు మా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళకు కూడా పింఛన్ వస్తుంది. 4000 వస్తుంది, 2000 వస్తుంది. అప్పటి అంతే అంతే. ఆ సార్ ఉన్నప్పుడే 2000 నుంచి అవే వస్తున్నాయి. 4000 ఎవ్వరు ఇస్తలేరండి. అన్ని మాట్లాడండి ఇవన్నీ. ఇప్పుడు ఏంది నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది, ఏం చెప్తారు దాని మీద? అది ఏం చెప్తామండి, ఇక భయపట్టేస్తున్నాడు అండి. భయపట్టించినంత మాత్రాన భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. మా మహిళలు మేము అమ్మని గెలిపించుకుంటాం, సునీతమ్మని. మళ్ళీ మా పరిపాలన మేము తెచ్చుకుంటాం. భయపట్టిస్తే కాదు, మేము ఆయన మాటలతో చెప్పాడు, మేము ఓట్లతో చెప్తాము. అంటే ఇట్లా సైలెంట్ ఓటింగ్ బాగా జరుగుతుందంట కదా ఈసారి? జరుగుతుంది, ఇంకా ఎలా జరగాలి అలా జరుగుతుంది అండి. ఎలా జరగాలి అలా జరుగుతుంది. న్యాయం ఎక్కడుంటే అక్కడే పడుతుంది. ఇట్లా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మనిషి అంటే ఒక ఓటుకి 5000 రూపాయలు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు 5000 రూపాయలు మీకు ఇస్తే మీరు ఓటు అయ్యారా కాంగ్రెస్ కి? వెయ్యమండి. 10,000 ఇచ్చినా వెయ్యం. మేమైతే మా జూబ్లీ హిల్స్లో మేము 10,000 ఇచ్చినా వెయ్యం. ఎందుకంటే మా కొద్ది పరిపాలన, మా పాత పరిపాలననే మాకు కావాలి. మేము ఉద్యమకారులు. మా హస్బెండ్ ఉద్యమకారుడు. 30 సంవత్సరాలు టీఆర్ఎస్లో తిరిగి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం మేము. కాంగ్రెస్ కేసీ ఇప్పుడు బాధపడుతున్నారు అందరు. కేసీఆర్ అన్న ఎక్కడున్నాం అంటే, కేసీఆర్ సార్ అన్నారు కదా, పాలిచ్చే ఆవును వదిలేసి ఏదో దున్నపోతుని తెచ్చి కట్టేసుకున్నట్టు అలా ఉంది మా పరిస్థితి ఇప్పుడు. అందుకని ఇక మీదటన్నా ఇంత తొందరగా మాకు ఈ అవకాశం వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. తప్పకుండా బీఆర్ఎస్ 100% వచ్చేలా గెలిపించుకుంటాం మేము. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ వచ్చినంత మాత్రాన అధికారంలో ఉన్నది మాత్రం కాంగ్రెస్ ఉంటుంది కదా. మీకు కావాల్సిన సంక్షేమ పథకాలైనా మీకు అభివృద్ధి అయినా కానీ కాంగ్రెస్ నుంచే రావాలి కదా. బీఆర్ఎస్తో ఏమవుతుంది? బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ మేము గెలుచుకుంటామండి. మా మొదటి అడుగు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. మా మొదటి అడుగు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మేము బీఆర్ఎస్ గెలుచుకున్నంత మాత్రాన మేము ఊరికే ఉండంలేండి. ఇంకా 2 సంవత్సరాల పరిపాలన ఉంది కదా, ఆ పరిపాలన మా పార్టీ మేము ఎట్లా తెచ్చుకోవాలో మేము కొట్లాడి తెచ్చుకుంటాం.